వెనకాల తిరిగి ఒక 5 సంవత్సరాలు ఎట్లా జరిగింది మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అని కొంచెం గమనిస్తే, మన పక్కన రాష్ట్రంలో హైదరాబాద్లో మనకన్నా ఎక్కువ ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. మరి ఎందుకు అక్కడ ఇన్ని ఫైర్ యాక్సిడెంట్స్ రిపోర్ట్ అవ్వట్లేదు, ఇంతమంది చనిపోయారని మన న్యూస్లో చూడట్లేదని నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే బహుశా ఈ 5 సంవత్సరాలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, లేకపోతే ఏదైతే ఈ గత గవర్నమెంట్లో మేము ఏదో కమిటీస్ పెట్టాము, ప్రోటోకాల్ పెట్టాము అన్నారు, మరి ఏం చేసింది? ఎల్జీ పాలిమర్స్ ఒకటే కాదు, దాని తర్వాత చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి, బ్లాస్టులు జరిగినాయి, విశాఖపట్నంలో జరిగినాయి, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో జరిగినాయి, చాలామంది చనిపోయారు. మరి నిజంగా వాళ్ళు ఏదో ప్రోటోకాల్స్ అమలు చేసి ఆ ప్రోటోకాల్స్ ఫాలో చేస్తే చాలు అని అంటే, మరి ఆ ప్రోటోకాల్స్ మీరు అమలు చేస్తుంటే ఇంకా ఎందుకు జరిగినాయి మరి మీ ప్రభుత్వంలో? అదందరూ ఒకసారి గమనించాలి. అంటే ఎలక్షన్స్ అప్పుడు కూడా చూసాము, అబద్ధాలు 100 సార్లు చెప్తే అది నిజం అయిపోతుంది, జనాలు నమ్మేస్తారు అని అనుకుంటున్నారేమో. దానికి తగిన శిక్ష ప్రజలు మొన్న ఎలక్షన్స్లో ఓటింగ్లో చూపించారు. నాకు బాధ ఏంటంటే ఇన్ని కంపెనీస్ విశాఖపట్నంలో కాదు ఆంధ్రాలో ఉంటే, ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సేఫ్టీ ఆడిట్స్ జరగకపోవడము, దాని మీద ఒక రిపోర్ట్ కార్డ్ ఇవ్వకపోవడము, ఫైర్ సేఫ్టీ ఆడిట్స్ జరగకపోవడము, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ బహుశా జస్ట్ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం తప్ప ఇంకా దేనికి వాడినట్లేరు. మీరు చూసారు అందరూ, చిత్తూరులో అమర్ రాజా ఫ్యాక్టరీ మీద ఏదో ప్రాబ్లమ్స్ ఇబ్బంది వాళ్ళని హెరాస్ చేస్తే 10,000 కోట్లు పైగా పెట్టాల్సిన పెట్టుబడి వాటి ఇక్కడ పెట్టే బదులు పక్కన తెలంగాణకు తీసుకెళ్ళిపోయారు. ఎప్పుడైనా సరే కంపెనీస్ని మనం తీసుకొస్తే, పెట్టుబడులు తీసుకొస్తే ఉద్యోగాలు వస్తే, చాలామందికి బతుకుతెరువు వస్తుంది. అదే కంపెనీ మూసేస్తే చాలామంది రోడ్డు మీద పడతారు. సో కంపెనీ తప్పు చేస్తుంది అని మనం ఎప్పుడు వెంటనే కానీ పట్టుకోగలిగితే ఆ కంపెనీ కూడా సక్రమంగా పనిచేస్తుంది. మీరు 5 ఏళ్ళు అసలు ఏ కంపెనీని ఏది చెక్ చేయకుండా పోతే, ఒకటి అరా కంపెనీలో ఇట్లా వాళ్ళు ప్రాసెసెస్ కరెక్ట్ చేసుకోకపోవడం వల్ల ఇట్లాంటి సంఘటనలు జరిగి దురదృష్టవశాత్తు చాలామందిని కోల్పోతున్నాం. అది చాలా బాధాకరం. నేను ప్రశ్నించేది ఏంటంటే, ఇదే తెలంగాణలో ఎందుకు జరగట్లేదు? అదే కంపెనీలు కదా, అదే ఫార్మా కంపెనీలు కదా, అక్కడ ఎందుకు జరగట్లేదు, ఇక్కడ ఎందుకు జరుగుతున్నాయి? అంటే మేము 2 నెలలు అవుతుంది మా ప్రభుత్వం వచ్చి, మీరు 5 ఏళ్ళలో మీరు చేసిన డ్యామేజ్ వెంటనే ఒక 2 నెలల్లో ఎట్లా మేము మార్చేయగలుగుతాం? అందుకే వెంటనే ఈ ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత తప్పకుండా కరెక్ట్ ఆఫీసర్స్ ప్రతి సంస్థలో పెట్టి సేఫ్టీ ఆడిట్స్ చేసి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ చేసుకుంటున్నాం. అండ్ ఇవాళ మెసేజ్ కూడా ఈ నష్టపరిహారానికి ఏంటి అంటే, ఇందాక పల్లాగారు అన్నట్టు కంపెనీస్ నుంచి ఎందుకు అడుగుతున్నామంటే, కంపెనీస్ కూడా జాగ్రత్తగా పనిచేయాల్సిన బాధ్యత వాళ్ళందరి మీద ఉంది. ప్రభుత్వంలో ఏదో పొలిటీషియన్నో ప్రభుత్వ అధికారిని పట్టుకుని ఏదో లంచం ఇచ్చేసి మేము ఏమీ మార్చకుండా కూడా నడపగలుగుతాము అనే మెసేజ్ కరెక్ట్ కాదు. మీ దగ్గర తప్పు జరిగితే మాత్రం పెనల్టీ కూడా హెవీగా ఉంటుందనే మెసేజ్ కూడా ప్రభుత్వం ద్వారా వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. మా ప్రభుత్వం చాలా బాగుంది అంటున్నారు. 12 మందికి జరిగిపోతే నష్టపరిహారం ఇచ్చారు. దాని తర్వాత ఎల్జీ పాలిమర్స్ యాక్సిడెంట్లో ఇంకో 3 చనిపోయారు. మరి ఆ 3కి ఎవరిచ్చారు నష్టపరిహారం? ₹1 ఇచ్చారా? దాని తర్వాత అక్కడ 62 మంది మెడికల్ ట్రీట్మెంట్ కోసం వెళ్తే వాళ్ళకి హెల్త్ కార్డులు ఇస్తా అన్నారు. హెల్త్ కార్డులు ఎవరికైనా ఇచ్చారా? ఇవ్వలేదు. ఆ ఇన్సూరెన్స్ తీసుకుని ఆ ఏరియా అంతా మేము డెవలప్ చేస్తాము, హెల్త్ ఇంప్రూవ్ చేస్తాం, అందరికీ హెల్త్ చెకప్ చేస్తా అన్నారు. చేశారా? మాజీ ముఖ్యమంత్రి గారు చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి గత 4-5 సంవత్సరాల్లో. ఫ్యాక్టరీస్ని వెళ్ళి చూసారా? ఫ్యాక్టరీస్ని ఇక్కడ ఈ ఫ్యాక్టరీలో యాక్సిడెంట్ జరిగితే పొద్దున పల్లాగారు అన్నట్టు మెడికవర్ హాస్పిటల్, కేజీహెచ్ హాస్పిటల్లో ఎవరైతే ఇంజర్డ్ ఉన్నారో, ఎవరైతే చనిపోయారో వాళ్ళందరినీ పరామర్శించి దాని తర్వాత కుటుంబ సభ్యులను కలిసిన తర్వాత ఫ్యాక్టరీకి వెళ్ళి అబ్జర్వ్ చేశారు. అక్కడ కలెక్టర్తో రివ్యూ చేశారు. కమ్యూనిస్ట్ నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు వచ్చి చెప్పింది ఏంటి అంటే, అక్కడ కలెక్టరు లేడీ అయినా సరే వెంటనే ఆవిడ 45 నిమిషాల్లో వచ్చేసి రాత్రి 1:30 దాకా వదలకుండా అక్కడే ఉండింది. ఎస్పీ లేడీ అయినా ఆవిడ కూడా 1:30 దాకా అక్కడే ఉంది. వాళ్ళ తర్వాత డిఐజీ కూడా అక్కడే ఉన్నారు. నేషనల్ డిజాస్టర్ ఫోర్స్ ఇందాక పల్లగారు అన్నట్టు అక్కడ ఉండి ఇంకో 15 మందిని వాళ్ళు కాపాడగలిగారు. మామూలుగా ఏంటి, కమ్యూనిస్ట్ నాయకులు వచ్చి మమ్మల్ని నిలదీస్తారు కదా, మీరు ఏదో తప్పు చేశారని. వాళ్ళు అన్నారు కాదండి, ప్రభుత్వం చాలా బాగా స్పందించింది ఇన్సిడెంట్లో అని. ఆ బిరుదు మాకు ఇంకో పార్టీ నుంచి కూడా వచ్చింది అంటే ఎట్లా చేస్తున్నాం అనేది ప్రజలు గమనిస్తున్నారు. అడగకంటే చాలా మంది ఆ బాడీస్ వాళ్ళ ఊరికి పట్టుకెళ్ళారు, చనిపోయినటువంటి వారిని తీసుకెళ్లారు. ఏదైతే ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు సకాలంలో స్పందించి వారు వచ్చి క్షతగాత్రుల్ని హాస్పిటల్లో పరామర్శించి ఎవరికైతే తీవ్రంగా గాయపడినటువంటి వారు ఉన్నారో వాళ్ళకి 50 లక్షల రూపాయలు అనౌన్స్ చేసి, అలాగే కొంచెం
కొంచెం తీవ్రత తగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో కొంతగా గాయపడినటువంటి వారు వారికి వచ్చి 25 లక్షల రూపాయలు అనౌన్స్ చేసి చనిపోయినటువంటి వారికి ₹1 కోటి అనౌన్స్ చేసిన తర్వాత అందరూ కూడా వారు ప్రభుత్వం మీద ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు గారి మీద నమ్మకంగా ఆయన మాట్లాడి వాళ్ళు బాడీని తీసుకెళ్లారు. అది చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఆయన జనరల్గా ముఖ్యమంత్రి గారు వస్తే ఏం చేస్తారంటే హాస్పిటల్లో ఉన్నటువంటి క్షతగాత్రులు పరామర్శించి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్లోనే ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోతారు. కానీ ముఖ్యమంత్రి గారు ఎంత బాధ్యతగా వారు వ్యవహరించారంటే ఆ స్థాయిలో కూడా ఉండి వచ్చిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళారు, క్షతగాత్రులందరినీ కూడా పరామర్శించారు. అక్కడి నుంచి చనిపోయినటువంటి కుటుంబాలకు వచ్చి పరామర్శించారు, వాళ్ళకు భరోసా కల్పించారు, వాళ్ళకి ధైర్యం కల్పించారు. అది కాకుండా వెళ్ళి మళ్ళీ ఇండస్ట్రీని వెళ్ళి సందర్శించారు. వెళ్ళి వాళ్ళు అక్కడ మీటింగ్ పెట్టి దీనికి ఏ విధంగా సేఫ్టీ ఆడిట్ చేయాలి, గడిచిన 5 సంవత్సరాలుగా సేఫ్టీ ఆడిట్ని ఏ విధంగా నిర్వీర్యం చేశారు ఈ వైసీపీ ప్రభుత్వం దాని మీద సమీక్షించి మేము అనేక సందర్భాల్లో కూడా మేము ప్రెస్ మీట్ పెట్టాం. ప్రెస్ మీట్ పెట్టి ఈ సేఫ్టీ ఆడిట్లో చాలా వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో మేము ప్రెస్ మీట్ పెట్టాం. కాపీ పేస్ట్ చేస్తున్నారు సేఫ్టీ ఆడిట్ మీద. అప్పుడున్న థర్డ్ పార్టీ ఏజెన్సీ పెట్టి ఆ ఏజెన్సీకి వారు కేవలం డబ్బులు సంపాదించుకునే విధంగా కాపీ పేస్ట్ చేస్తున్నారు, భద్రతా ప్రమాణాలు పాటించట్లేదని చెప్పేసి ఇదే ఆఫీస్లో అనేక సందర్భంలో మేము ప్రెస్ మీట్ పెట్టేటువంటివి. కానీ సరిగ్గా లేకపోతే అది ఆ నాయకుడికి అందులో పరిణితి లేనటువంటి ఆలోచన వస్తుంది ఎవరికైనా సరే. మీరు ఒకసారి చూడాలి, మీకు చూపించాలి ఏ విధంగా నిన్న ఆ క్షతగాత్రుల్ని పరామర్శించారో. నవ్వుకుని చేయడం ఏంటిది? ఇదే నా ఆటగాయితనం ఏమన్నా? నాయకులు ఎవరు కాదని మేము చెప్పినా సరే అది వాళ్ళకి ఎక్కదు. కానీ వాళ్ళు ఏదో ఒక ఆరోపణ చేసి ప్రాబ్లమ్స్ లేనటువంటి వారికి అంటే ఇంకొక మాట కూడా మళ్ళీ వాళ్ళ నాయకులు వచ్చి జనరల్గా ఒక ప్రతిపక్ష నేత వచ్చారు, ప్రతిపక్ష నేత అంటే ఒక పార్టీ అధ్యక్షుడు వచ్చారు అంటే వాళ్ళు ఏదో కొంత ఆర్థిక సహాయం అందజేస్తారేమో అనుకుంటాం. కానీ వారు వచ్చి రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేసి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే కాకుండా కేజీహెచ్ మార్చిరి దగ్గరికి వచ్చి వాళ్ళ నాయకులు ఏమంటున్నారంటే మీకు ఇక్కడ డబ్బులు ఇచ్చే వరకు కూడా ఆ బాడీని పెట్టుకుని ఇక్కడే కూర్చోమని చెప్పేసి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేశారు, రెచ్చగొట్టేటువంటి పరిస్థితులు క్రియేట్ చేశారు. ఈ ఎంతవరకు సబు అని అడుగుతున్నా. వారు వచ్చి అనేది ఏంటంటే చెక్ వెంటనే ఇష్యూ చేయాలండి. అసలు ఎక్కడైనా సరే లీగల్ ఎయిర్ తీసుకోకంటే చెక్లు ఇస్తారా? అక్కడే ఒక ఉన్నటువంటిది కుటుంబ సభ్యులు, అటు తల్లి మధ్యన భార్య మధ్యన బాబు మాకిస్తారని అడిగినటువంటి పరిస్థితి ఉంది. అది ఇండస్ట్రీ నుంచే వసూలు చేసి ఆ బాధితులకు ఇచ్చి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మేము సేఫ్టీ ఆడిట్ని పగడ్బందీగా చేపిస్తామని చెప్పి ఆ ప్రమాణాలు పాటించేటట్టుగా ఆలోచన చేస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా ప్రధానికానికి అంత తెలియజేస్తూ మరొకమారు బాధిత కుటుంబాల పక్షాన అండగా నిల్చుంటాం. జగన్మోహన్ రెడ్డి గారి సవరాజకీయాలు మానుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాం. నమస్కారం. వెంటనే లీగల్ హెయిర్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయినా సరే వాళ్ళు వాళ్ళ బాడీస్ని వాళ్ళ గ్రామాలకి తిరిగి తీసుకెళ్ళిపోయారంటే ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం అట్లాంటిది. ప్రతిపక్ష నేతలు అక్కడికి వెళ్ళి వాళ్ళని ఏదో రెచ్చగొట్టి వాళ్ళని ఏదో చెప్పిద్దాం అనుకున్నా సరే కాదండి, ప్రభుత్వం బాగా స్పందిస్తుంది. అంటే జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం, అట్లాంటిది జరగకూడదు. కానీ జరిగిన తర్వాత మాత్రం ప్రభుత్వ స్పందన అనేది ఎట్లా ఉందనేది అందరు గమనిస్తున్నారు.